కాకాని బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగబోతోంది. ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ చేపట్టబోతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే కాకాని తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో కూడా రిమాండ్ విధించారు. తర్వాత కోర్టు తీర్పు ఏమొస్తుంది అనేటప్పటికి మళ్ళీ ఇంకొక 2 కేసులు పెట్టడం జరిగింది. అక్రమ మైనింగ్ సంబంధించి టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని దానికి సంబంధించి. మరి ఈ రోజు బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఎంతవరకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు కాకానికి? నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న పరిస్థితి అయితే తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల క్రితం కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున న్యాయవాదులు అయితే వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు అదే బెయిల్ పిటిషన్ పై కూడా ప్రాసిక్యూషన్ సంబంధించి పీపీ అయితే కూడా వాదనలు వినిపించనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరి కొద్దిసేపట్లో వాదనలు అయితే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున న్యాయవాదులకు, అదేవిధంగా పోలీసుల తరఫున పీపీకి అయితే వాదనలు జరిగే పరిస్థితి అయితే. ఈ వాదనలకు సంబంధించి కూడా మరి కొద్ది క్షణాల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం అయితే తెలిసే పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి బెయిల్ వచ్చినప్పటికి కూడా విజయవాడలో అయితే ఒక కేసు నమోదైంది గుంటూరుకు సంబంధించి పోలీస్ స్టేషన్. దానికి సంబంధించి కూడా సిఐడి ఏదైతే ఉందో సిఐడి వాళ్ళు కూడా ఈ కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే. దీనికి సంబంధించి కూడా గుంటూరు కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. దీనికి ఎస్సీ ఎస్టీ కోర్టులో జరుగుతున్న విచారణకు బెయిల్ వస్తే మరో కేసులో సిఐడి వాళ్ళు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే మళ్ళీ జైలుకు పంపించే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా గంట నుండి 1.5 గంటలు